దళితులకు మోసం, గిరిజనులకు మోసం, పోనీ బీసీలకు ఏమైనా చేశారా? బీసీ కార్పొరేషన్కి ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంత సాయం చేశారని అడిగితే బీసీ కార్పొరేషన్కు 1370 కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. దాని పని కూడా అంతే. కేవలం అసెంబ్లీలో ఈ సంవత్సరం బీసీలకింత, దళితులకింత, గిరిజనులకింత పెట్టామని బట్టి గారు చెప్పుడు వీళ్ళు బల్లలు కొట్టుడు. ₹1 రిలీజ్ అయ్యేది లేదు, ఒక్క కుటుంబం బాగుపడేది లేదు. ఈ రకంగా గిరిజన బిడ్డలను, దళిత బిడ్డలను, బలహీన వర్గాల పిల్లల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక పిల్లల చదువులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మిత్రులారా, ఇవాళ అన్ని విషయాలు కూడా ఒకటి ఒకటి రాష్ట్ర ప్రజలకు ఇవాళ అర్థమవుతా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఏం జరిగింది? 3 మంత్రులు ఉంటే ఏమైనా జరిగిందా? ఖమ్మం జిల్లాకు ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా? ఉన్నది. ఇవాళ ఏమి జరిగింది? 3 మంత్రులున్నా ఖమ్మం జిల్లాకు జరిగింది గుండు సున్నా. కనీసం కేసీఆర్ గారు ప్రారంభించిన సీతారామ పనులు జరుగుతలేవు. ఇవాళ మన అశ్వరావుపేటలో 100 పడకల ఆసుపత్రి ఆనాడు కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు అడిగితే, ఆ రోజు మత్స్య గారు అడిగితే శాంక్షన్ చేస్తే ఇవ్వాలి. ఇవాళ దయచేసి మీరు ఆలోచించండి. ఇక ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి, మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆయన దగ్గర 3 శాఖలు ఉన్నాయి: విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ. మూడిట్లో కూడా అట్టర్ ఫెయిలే. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులుండి చేసింది గుండు సున్నా, రేవంత్ రెడ్డి 3 శాఖలు పెట్టుకొని చేసింది కూడా గుండు సున్నా.